హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియాసిటీ ట్రేడర్. ఈరోజు మార్కెట్లో ప్రధానంగా పెరిగిన స్టాక్స్ చూసుకుంటే గోద్రేజ్ కన్జ్యూమర్స్, మారుతి సుజుకి, కెనరా బ్యాంక్, పిఎన్బి, శ్రీ సిమెంట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, బ్యాంక్ ఆఫ్ బరోడా పెరిగాయి. యూఎస్ ఫెడ్ అవుట్కమ్ వచ్చింది. వడ్డీ రేట్స్ కట్ చేస్తారని ఊహించారు, కాకపోతే వడ్డీ రేట్లు కట్ చేయమన్నారు. మేబీ మార్చ్ కట్ చేయమన్నారంటే మేబీ మేలో కట్ చేస్తారేమో, చూడాలి. నెక్స్ట్ ఈరోజు మన ఎఫ్ఎం పార్లమెంట్లో ఇంట్రీమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఇది ఎలక్షన్స్ వరకు గవర్నమెంట్ రన్ చేయడం కోసం ఈ బడ్జెట్, ఇందులో స్పెషల్స్ ఏం లేవు. నెక్స్ట్ మనం పేటీఎం గురించి మాట్లాడుకోవాలంటే స్టాక్ 20% పడిపోయింది. ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద శాంక్షన్స్ విధించింది. అయితే ఇది ప్యూర్లీ నాకు తెలిసి షేర్ హోల్డర్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ డిజ్నీ 18లోని రిలయన్స్ 60% స్టేక్ కోసం ట్రై చేస్తున్నట్టు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి వైకామ్ 18 ద్వారా. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రమోటర్ కంపెనీ అయిన ఇండియా సిమెంట్స్ మీద ఈడీ రైడ్ చేసింది. స్టాక్ కూడా 7% పడిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.